అమ్మమ్మ చెప్పిన కథలు. తన కోసం ఒకరోజు. ధరణి, ధరణి, ఎక్కడా? ఇదిగో వస్తున్నానండి అంటూ పరుగులు పెట్టింది వంటగదిలో నుండి తమ గదిలోకి. అప్పుడే బ్యాంకుకు రెడీ అవుతున్నాడు విక్రమ్. ఏంటండి, ఏమైంది? ఎందుకు అంతగా అరుస్తూ పిలుస్తున్నారు అంటున్న ధరణిని చూస్తూ, నీకెన్నిసార్లు చెప్పాను నా ఫైల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టమని? చూడు, నా బ్యాంకుకు టైం అవుతుంది, ఇంకా నా ఫైల్స్ దొరకలేదు అంటూ చిరాకుగా అన్నాడు విక్రమ్. విక్రమ్ మొహంలో చిరాకు గమనించిన ధరణి అప్పటికే ఉదయం నుండి పని వల్ల అలసిపోయి ఉంది. అయినా కూడా ఓపిక తెచ్చుకొని, మీరు ఒక్క 2 నిమిషాలు ఉండండి అంటూ ధరణి వారి గదిలో ఉన్న కబోర్డ్స్ అన్నీ వెతికినా విక్రమ్ ఫైల్స్ కనిపించలేదు. ధరణికి విక్రమ్ రాత్రంతా ఫైల్స్ చూస్తూ ఉండటం గుర్తుకు వచ్చి పక్కనే టేబుల్పై చూసేసరికి అక్కడ కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకొని, ఇవేనా అండి అంటూ అడిగిన ధరణి చేతుల్లో చూసి, టైం గాడ్ దొరికాయంటూ వాటిని ధరణి చేతిలో నుండి తీసుకొని బయటికి వచ్చాడు విక్రమ్. ధరణి, టిఫిన్ పెట్టు అంటూ చెబుతూనే టై సెట్ చేసుకుంటూ ఉన్న విక్రమ్ని చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి విక్రమ్కి ఇష్టమని చేసిన రవ్వ దోశ వడ్డించింది. విక్రమ్ కనీసం ధరణి మొహం కూడా చూడకుండా ఫోన్లో వారి కొలీగ్స్ పెట్టిన వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ రిప్లై ఇస్తూ నవ్వుకుంటూ తింటున్నాడు. విక్రమ్ ఇచ్చే కాంప్లిమెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది ధరణి. కానీ ఇవేమీ పట్టని విక్రమ్ తినేసి చేతిని ధరణి కొంగుకి తుడుచుకొని తను సర్దిపెట్టిన లంచ్ బాక్స్ తీసుకొని తను క్యాషియర్గా పనిచేస్తున్న బ్యాంకుకి వెళ్ళిపోయాడు. గుమ్మం వరకు వెళ్ళిన విక్రమ్ని చూస్తూనే ఉంది ధరణి. కానీ విక్రమ్ కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ధరణి మనసుకు ఎందుకో మరి బాధ అనిపించింది. డైనింగ్ టేబుల్ అంతా శుభ్రం చేసి అన్నీ సర్దేసి పిల్లల బెడ్రూమ్కి వెళ్ళింది. తను వెళ్ళేసరికి పల్లవి, అఖిల్ మంచి నిద్రలో ఉన్నారు. వారిద్దరినీ చూస్తూ, ఏంటో ఈ పిల్లలు, ఈ సమ్మర్ హాలిడేస్ ఏంటో కానీ వీళ్ళకి ఫోనే ప్రపంచం అయ్యింది అనుకుంటూ ఇద్దరినీ లేపే ప్రయత్నం చేసింది ధరణి. అమ్మా పల్లవి, లేరా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మమ్మీ, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది ప్లీజ్ అంటూ బెడ్లోనే అటూ ఇటూ దొర్లుతూ అంది పల్లవి. అఖిల్ కూడా లేవకుండా ధరణి మాటలు పట్టించుకోకుండా ముసుగు పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఇంకా హాలిడేసే కాబట్టి ధరణి కూడా వారిని పడుకోనీలే అని చెప్పి బయటికి వచ్చేసరికి కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ తెరిచిన ధరణి తన ముందున్న వారిని చూసి సంతోషంలో హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఓయ్ మనవరాలా, ఏంటే ఇది అంటూ జానకమ్మ తనని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, ధరణి అమ్మమ్మ అయిన జానకమ్మ తనని గుర్తుపెట్టుకొని మరీ వచ్చింది ఈరోజు. నిండైన పసుపు రంగు మేనీ ఛాయతో, నుదుటిన సింధూరం బొట్టుతో మెరిసిపోతూ ఉంది లక్ష్మీదేవిలా. ఏంట్రా ఇది, చాలా రోజులయ్యింది కదా అమ్మమ్మ నిన్ను చూసి, అందుకే అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ తన అమ్మమ్మతో ముచ్చట్లలో పడిపోయింది. అవును, తాతయ్య ఎక్కడా? ఆయన నారుమరి వేయటానికి వడ్లు తీసుకొని రావడానికి ఇక్కడికి వచ్చారు. సరే, నేను కూడా నిన్ను చూద్దామని ఆయనతో వచ్చాను. నన్ను ఇక్కడ దింపి ఆయన షాప్కి వెళ్ళారు. అవునా, తాతయ్య కూడా ఇంట్లోకి రావాల్సింది కదా. వస్తారులేమ్మా అంటూ మాటల్లో పడ్డారు ఇద్దరు. ధరణి మాట్లాడే మాటలు వింటున్న జానకమ్మకి ధరణి మనసు ఎందుకో బాధపడుతూ ఉంది అని కనిపెట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అమ్మమ్మ, పద ఫ్రెష్ అయి టిఫిన్ తిందువు గాని ధరణి చేతిని పట్టుకొని ఆపింది జానకమ్మ. చూడు మనవరాలా, నేను కడుపు నిండా తినే బయలుదేరాను. నీకు తెలుసు కదా, నేను పొద్దున తింటే మళ్ళీ నేను తినేది మధ్యాహ్నం 3 గంటలకు అని తెలుసు. కానీ ఇప్పుడు నాకేం వద్దు.
నువ్వేమైనా పని ఉంటే చూసుకో, నేను వెళ్ళి నా ముని మనవళ్ళని చూసి వస్తాను అంటూ పల్లవి అఖిళ్ళ గదిలోకి వెళ్ళింది జానకమ్మ. జానకమ్మని చూడగానే బామ్మ అంటూ తనని చుట్టేశారు. బాగున్నారర్రా? మేం బాగానే ఉన్నాం బామ్మ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేరా. అవును, ఇంతకీ మీ నాన్న ఎక్కడా? నాన్న ఇప్పటి వరకు ఎందుకుంటారు బామ్మ, ఆయన బ్యాంకుకు వెళ్ళిపోయి ఉంటారు కదా. ఏంటి, ఈరోజు బ్యాంకుకు వెళ్ళారా? అలా ఎలా వెళ్తాడు? కొంచెం కూడా ఆలోచించడా? ఆలోచించడం దేనికి బామ్మ, నాన్న రోజు వెళ్తున్నారు కదా. అసలు మీరేంటి ఇంతసేపు పడుకొని ఉన్నారు? ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు నథింగ్, సంథింగ్ స్పెషల్ ఏమీ లేదు కదా. స్పెషల్ ఉంది, గుర్తు చేసుకోండిరా. అయినా అసలు మీరు ఈ సందర్భాన్ని ఎలా మర్చిపోయారో నాకు అర్థం కావడం లేదు. జానకమ్మ అలా చెప్పేసరికి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, మాకేం గుర్తులేదు బామ్మ, మీరే చెప్పండి, ఏంటి విషయం? బడవల్లారా, ఈరోజు నా మనవరాలు, అదే మీ అమ్మ పుట్టినరోజు అనే విషయం మర్చిపోయినట్లు ఉన్నారు. అయ్యో బామ్మ, ఇదే విషయమా? ఇంకా నేను ఏంటో అనుకున్నాను అంటూ తన మొబైల్ తీసి చూపించింది. పల్లవి అందులో తను పెట్టిన ధరణి పుట్టినరోజు వాట్సాప్ స్టేటస్కి వచ్చిన కామెంట్స్ చూపిస్తూ అంది. చూసావా బామ్మ, నేను రాత్రి మమ్మీ బర్త్డే సందర్భంగా నా వాట్సాప్ స్టేటస్ పెట్టాను అని చెప్తున్న తనని చూస్తూ, ఇందులో పెట్టావు సరే, మరి మీ అమ్మకి నేరుగా శుభాకాంక్షలు చెప్పవా? లేదు, అయినా మమ్మీ ఇవేమీ పెద్దగా పట్టించుకోదులే. తనకసలు ఆ బర్త్డే విషెస్ చెప్పినా వేస్ట్. తనకి తిరిగి థ్యాంక్స్ కూడా సరిగ్గా చెప్పటం రాదు. అసలు ఎందుకని బామ్మ మమ్మీని మీరు చదివించలేదు? తనని మా స్కూల్కి తీసుకువెళ్ళాలంటే నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. 2 ముక్కలు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. యా, ఐ యామ్ ఆల్సో సేమ్ ఫీలింగ్. నాకు కూడా మమ్మీతో బయటికి వెళ్ళాలంటే చాలా చిరాకు అన్నాడు అఖిల్. వారి మాటలు వింటున్న జానకమ్మ, అప్పటి పరిస్థితుల కారణంగా మీ అమ్మని మేము చదివించలేకపోయాము. కానీ మీకొక విషయం తెలుసా? ఏంటది? ఇప్పుడు మీ నాన్న చేస్తున్న ఈ పని కన్నా ముందు తను ఒక షాప్లో వర్క్ చేసేవాడు. తన చదువుకి తగ్గ ఉద్యోగం దొరక్కపోయేసరికి అప్పుడు మీ అమ్మ చెప్పిన సలహా, తను ఇంటి బాధ్యతలను మోస్తూ తనకి వచ్చిన కుట్టు మిషన్ పనిచేస్తూ మిమ్మల్ని చూసుకుంటూ రాత్రి సమయంలో తనకి వచ్చిన ఒత్తుల తయారీ చేస్తూ మీ నాన్నగారిని ఈ జాబ్ కోచింగ్కి పంపించింది. మీ నానమ్మ వాళ్ళ అవసరాలకు కూడా డబ్బులు పంపేది. అంటే సుమారుగా 2 నుండి 3 సంవత్సరాల వరకు మీ నాన్నకు జాబు వచ్చే వరకు కుటుంబ బాధ్యత తను తీసుకుంది. కానీ ఏ రోజు తను అలసటగా అనుకోలేదు అని చెప్తున్న జానకమ్మ మాటలు విన్న అఖిల్, పల్లవి ఆలోచనలో పడ్డారు. మేము అమ్మని అసలు ఎప్పుడూ సరిగ్గా పట్టించుకోలేదు. తను మాత్రం మా కోసం టిఫిన్ తినిపించడం దగ్గర నుండి మాకు కావలసినవి, అవసరమైనవన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. అమ్మని ఎంతగా ఇంగ్లీష్ రాదు అంటూ డాడీతో కలిసి కామెడీ చేసినా తను చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. కానీ ఏ రోజు తమని కోప్పడింది లేదు. వారికి కొంచెం జలుబు చేసినా కంగారు పడిపోయే తల్లిని గుర్తు చేసుకున్న ఇద్దరు ఒకేసారి లేచి ధరణి దగ్గరికి పరుగు పెట్టారు. రూమ్ క్లీన్ చేస్తున్న ధరణి కాళ్ళని అఖిల్, పల్లవి చుట్టేశారు. వాళ్ళిద్దరూ అలా తనని చుట్టేసరికి కంగారుగా ఏమైంది మీకు అంటూ అడుగుతున్న తనని చూస్తూ, సారీ మమ్మీ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ ఇద్దరూ ఒకేసారి చెప్పారు. అప్పటి వరకు ఏదో వెలితిగా ఉన్న ధరణి మొహంలోకి నవ్వు చేరింది. సారీ మమ్మీ, ఎందుకురా, నిన్ను ఇంతసేపు విష్ చేయలేదు కదా అంటూ చెప్పిన అఖిల్ నుదుటి మీద ముద్దు పెడుతూ, పర్వాలేదు కన్నా అంటూ చెబుతూ ఉన్నప్పుడే తన ముందు ధరణికి ఇష్టమైన పసుపు రంగు గులాబీలతో ఉన్నాడు విక్రమ్. వాటిని చూసిన ధరణి మనసుకి మరింత సంతోషం కలిగింది. వాటిని చేతిలోకి తీసుకుంటూ
తన ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు ధరణి అని చెప్పగానే థ్యాంక్స్ చెప్పింది ధరణి. సారీరా, ఏదో వర్క్ బిజీలో మర్చిపోయాను. పర్వాలేదు అంటున్న ధరణికి దగ్గరగా జరిగి భుజం చుట్టూ చేతిని వేసి, ధరణి నీకేం కావాలి అంటూ అడిగాడు. నాకేం వద్దు, మీరందరూ నాకు విషెస్ చెప్పారు, అది చాలు నాకు. అలా అనకు ధరణి, చెప్పు నీకేం కావాలో. అయ్యో నిజంగానే నాకేం వద్దండి. మమ్మీ చెప్పు నీకేం కావాలి అంటూ పిల్లలిద్దరూ కూడా అడిగేసరికి, సరే ఒక చిన్న కోరిక తీరుస్తారా మరి? తప్పకుండా అంటూ అందరూ ధరణి చేతిలో ఒట్టు వేశారు. ధరణి వారందరినీ చూస్తూ, ఈ ఒక్కరోజు మీరందరూ మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి నాతో గడపాలి అంటూ అడిగిన తనని చూస్తున్న వారికి అర్థమైంది ఎంతగా వారి ప్రవర్తనతో స్ట్రగుల్ అయింది అని. ముగ్గురు ధరణిని చుట్టేస్తూ తనకి సారీ చెప్పి మరోసారి విష్ చేశారు. అలా ఉన్న వారందరినీ తన మొబైల్లో క్లిక్ మనిపించింది జానకమ్మ. వాళ్ళ అమ్మమ్మని చూడగానే ధరణికి ఇదంతా తన పనే అని అర్థమయ్యింది. నవ్వుతూ వచ్చి వాళ్ళమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని, థ్యాంక్స్ అమ్మమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి, నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్ళు నా ఆయుష్ కూడా పోసుకొని ఉండాలి అంటూ తను తెచ్చిన చీరను ఇస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టింది జానకమ్మ. అప్పుడు అక్కడే ఉన్న పల్లవి విక్రమ్ మొబైల్కి మెసేజ్ రావటం, దాన్ని ఓపెన్ చేసి చూసిన ముగ్గురు తమ ముందున్న బామ్మని చూడగానే ఇట్స్ మీ అంటూ తన చేతిలో ఉన్న మొబైల్ చూపించింది. బామ్మ మీకు మొబైల్ కూడా ఉందా? హా, మారుతున్న కాలానికి అనుగుణంగా నన్ను నేను కూడా మార్చుకున్నాను. మరి మీకు నా గిఫ్ట్ ఆ ఫోటో అంటూ నవ్వుతూ, నేను వెళ్ళొస్తాను, మీ అమ్మ అడిగిన గిఫ్ట్ ఇవ్వటం మీ బాధ్యత అనగానే వారందరూ తమ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి తనని చూసి నవ్వారు. ఉండొచ్చు కదా అమ్మమ్మ. లేదమ్మా, ఇంకో పనుంది నాకు, తర్వాత ఎప్పుడన్నా తీరిగ్గా వస్తాను. జానకమ్మ గురించి తనకి తెలుసు కాబట్టి తనను ఆపే ప్రయత్నం చేయలేదు ధరణి. గుమ్మం వరకు వెళ్ళిన జానకమ్మ వెనక్కి తిరిగి తమ ఫోన్స్ పక్కన పెడుతున్న వారిని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ, మీరందరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ మనసులోనే ఆశీర్వదిస్తూ ఉంటాను అంటూ తన బ్యాగు తీసుకొని సంతృప్తిగా బయటికి అడుగులు వేసింది జానకమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.